ఎవరొక్కరు చెప్పే చేయగలిగినా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు మీకు ఇష్టంగా కూడా భుజం మీద ఉంటారే మీ చెవులను Ja, oi. Ja, oi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రామంతపూర్ ఇందిరానగర్కు చెందిన అనూష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న అదృశ్యమైన యువతి మృతదేహంగా కనిపించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతా ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి ఘటనలు మనకు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతకుముందు చూసుకుంటే ఫిర్యాదుగూడలో సంధ్య, ఆ తర్వాత ప్రీతి, మరొకసారి చూసుకుంటే సాత్విక్ కావచ్చు, మరొక విద్యార్థి మనం చూసుకుంటే చైతన్యపురిలో తల్లి మందలించిందని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీ కుమారుడు మృతి. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అక్కడ చూసుకుంటే మనము నిజామాబాద్ జిల్లాలో కూడా హర్ష అనేటువంటి విద్యార్థి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, కనీసం గడిచిన 20 రోజుల్లోనే దాదాపు 6 చావులను మనం చూసాము. దాదాపు కూడా 6 ఆత్మహత్యలను మనం చూసాము. రోజు రోజుకు ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పిల్లల మానసిక పరిస్థితి ఏ విధంగా దిగజారుతుంది, ఆత్మహత్యలకు ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితులకు దిగజారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా రామంతపూర్ ఇందిరానగర్ లో కూడా అనూష అనేటువంటి విద్యార్థి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైనటువంటి యువతి మృతదేహంగా కనిపించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉప్పల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం కనిపించకుండా వెళ్ళినటువంటి కుమార్తె కోసము తల్లిదండ్రులు వెతుకులాట కోసము ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున అక్కడ అనుష అనేటువంటి ఇంటర్ పూర్తి చేసినటువంటి అమ్మాయి దాదాపుగా కూడా ఇంటర్ తర్వాత
నీట్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 2 సార్లు ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా రిజల్ట్ లో ఫెయిల్ కావడంతో మరొకసారి 3వ సంవత్సరం కూడా నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నీట్ చదవడం ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తల్లి సునీత మందలించడంతో మరొకసారి కూడా నీట్ కి ప్రిపేర్ అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తావు, అదే చదవాలని తల్లి మందలించినటువంటి నేపథ్యంలోనే తెల్లవారుజామున 5 గంటలకు రామంతాపూర్ చెరువులోని చిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనస్తాపానికి గురైపోయి తల్లి చెప్పినటువంటి మాటకి, చదవాలి అన్నటువంటి ఒక మాటకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇక్కడ ఉప్పల్ రామంతాపూర్ లో చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతా ఉన్నాయి. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని వెంటనే పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇలా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 25 అయినటువంటి విద్యార్థులే చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నందుకు చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించినటువంటి విద్యార్థులు, ఇటు మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాం. సంబంధించి కూడా పోలీసులు కొంత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పిల్లల్ని ఒక్క మాట అన్నప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొకటి చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతున్నాయి కదా. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.